హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యువర్ ఛానల్ కొత్త వస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లా సబ్స్క్రైబ్ వెళ్ళని కొడుతుంది. నేను కూడా కొంచెం పాపులర్ అవుతుంది మీ నుంచి అయితే తప్పకుండా అందరూ అయితే సబ్స్క్రైబ్ ట్రై చేయండి. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి మనం అయితే మాట్లాడేది జైలర్ మూవీలో అయితే బాలకృష్ణ అయితే ఉండబోతున్నాడు. అయితే వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడే ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మన ఛానల్ కొత్త వస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అయితే మనం వీడియోలోకి అయితే వెళ్దాం. అయితే 'బాలకృష్ణ జైలర్' ఫస్ట్ పార్ట్ వల్లే రావాల్సొచ్చింది గానీ, ఆయనైతే ఫస్ట్ పార్ట్‌లో అయితే కొన్ని కారణాల వల్ల అయితే మనకు కన్నడ యాక్టర్ ఉండగా 'రాజ్ కుమార్' సార్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే మనకు ఆ మూవీలో కొన్ని సీన్స్ మన రజనీకాంత్ తోటి చేయాల్సింది బాలకృష్ణ గారు గానీ, ఆ సీన్స్ మనకు ఆ 'రాజకుమార్' అయితే కన్నడ యాక్టర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఆ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్‌లో అయితే టోటల్‌గా అయితే కంప్లీట్ అయింది కదా! తర్వాత మనకు దీనిల ఈయన ఎవరంటే మనకు 'శక్తిలో' యాక్ట్ చేసిన ఆయన ఆయన గూడా డైరెక్షన్ దీనిలో అయితే చేయబోతున్నాడు. విలన్ క్యారెక్టర్ అయితే. జాకీ అని ఆయన పేరు. జాకీ అన్నట్టు ఆయన ఆయన గూడా చేయబోతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు బాలకృష్ణ గారు గూడా మనకి ఇది రాయలసీమ టైప్‌లో రాయలసీమ తరపులో ఒక ఇది ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రజనీకాంత్ గారైతే ఫోన్ చేయడం అయితే జరుగుతది. అక్కడికైతే ఫోన్ చేయడం జరిగితే ఏమైందని చెప్పేసి ఆ ప్రాబ్లమ్ తెలిసి బాలకృష్ణ గారైతే ఫైట్ చేయడం అయితే జరుగుతది. ఈ సీన్స్ వచ్చి మళ్ళీ 'జలయ 2'లో అయితే ఉండబోతుంది. అంటే దీని నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ పెడుతున్నారని చెప్పేసి అయితే సినీ ఇండస్ట్రీలో అయితే డైరెక్టర్ కూడా చెప్పిండు. అనిరుద్ బీజీఎం కూడా మన ట్రైలర్ చూసినాక నెక్స్ట్ లెవెల్ అయితే బీజీఎం అయితే ఉంది. దీనిలో ఒక గొప్ప మెసేజ్ ఉండబోతుందని చెప్పేసి అయితే బయటైతే గట్టిగా అయితే టాక్ అయితే వినిపిస్తుంది. రజనీకాంత్ గారు ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి మనకైతే కొడుకు కలిసి ఒక విలన్‌తోని కలిసి అయితే ఇట్లాంటి ప్లాన్‌కి దిగజారుతాడు. దిగజారినప్పుడు కొడుకుని చంపనీకైతే వెనకాడకుండా అయితే రజనీకాంత్ అయితే మూవీ అయితే సినిమా అయితే ఎండ్ అయితే అయిపోతది. అయితే మనకు 'జైలర్‌లో' కొట్టిన బీజీఎం, 'జైలర్‌లో' కొట్టిన యాక్షన్ సీన్స్, తర్వాత వచ్చిన ఫైట్ సీన్స్, తర్వాత మనకు రజనీకాంత్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. ఆయనకిచ్చిన ఎలివేషన్స్ నేను నాకు తెలిసినవరకు ఇంక ఏ సినిమాలో అయితే ఎలివేషన్స్ ఇయ్యలే. ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ చేసిన ఆయనైతే కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పండించిండు. ఆ పక్కనున్న రోల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ రోల్స్ అయితే కంప్లీట్ అయితే ఇంగ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోతది. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకు ఇది ఒక మాఫియా బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇది కూడా రూపొందించబోతుంది సినిమా. ఇది మాఫియా బ్యాక్‌గ్రౌండ్ కిందకైతే చాలా గొప్పగా అయితే తీయబోతున్నారంట. ఈ మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి మనకది చాలా యాక్షన్ సీన్స్ మీరు ఆర్మీ ఆర్మీల ఆర్మీ జరిగిన దాంట్లో ఫస్ట్‌లో అయితే చూపించబోతున్నారంట. మనకు రజనీకాంత్ గారికి జైలర్‌గా పనిచేయకముందు ఏం చేసినా అది స్టోరీ కూడా చూపించుకోబోతున్నారంట. నాకెందుకు అనిరుద్ బీజీఎం అయితే సేమ్ అయితే కంటిన్యూగా అయితే అనిపిస్తుంది. నాకు మళ్ళా అది బీజీఎం ఇట్లనే ఉంటదా? లేకపోతే ఏమన్నా మారుస్తారా? అనేది మనకైతే సెకండ్ పార్ట్ మనకు పార్ట్ రిలీజ్ పోయినాక తెలుస్తది రిలీజింగ్. ఇంగా కొన్ని మనకైతే దీనిలో చిరంజీవి గూడా రోల్ ఉండబోతుంది అని చెప్పేసి అయితే బయటైతే టాక్ అయితే వినిపిస్తుంది. మరి చిరంజీవి అన్న గూడా ఉండబోతున్నాడని. అయితే ఇంక వాళ్ళు కొన్ని కారణాల వల్ల అయితే మన సినిమాకి ఎక్కువ ఇది అయితదేమో అని చెప్పేసి స్ప్రెడ్ అయితదేమో అని చెప్పేసి బాలకృష్ణ గారు పెడతారా? మళ్ళీ చిరంజీవి గారు పెడతారా? అనేది మనకైతే సినిమా షూట్ అయిన కంప్లీట్ అయినాక తెలుస్తది. ఇది ఆల్మోస్ట్ అయితే క్లైమాక్స్ అయితే ఉంది గాసి ఈ సినిమా అయితే మనకు త్వరలో అయితే రాబోతుంది. ఈ సినిమా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు, తర్వాత బాలకృష్ణ గారి యాక్షన్ సెట్ చూడాలని చెప్పేసి చాలామందైతే ఇక్కడ నుంచి హిందీ, తమిళ్, కన్నడ బానే 'జైలర్ పార్ట్ 1' వచ్చేసి బానే కలెక్ట్ చేసిందని చెప్పవచ్చు. ఇంకా ఈ సినిమా కొరకు ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. మన ఛానెల్‌లో సబ్స్క్రైబ్ కాకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకైతే కొంచెం వీడియో చేయాలనిపిస్తది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.